సో, ఐయుఐ గాని, ఐవీఎఫ్ చేస్తే ప్రతిసారి ట్విన్సే వస్తారా అనేది డౌట్ చాలా మందికుంటుంది. సో, ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ చేస్తే ప్రతిసారి ట్విన్ రావాలని లేదు. 100% గ్యారంటీ లేదు. ఐయుఐని తీసుకుంటే యెస్. మామూలు వాళ్ళకన్నా ఛాన్సెస్ ఎక్కువుంది. ఎందుకు అంటే మామూలుగా ఒక అండం ప్రతి నెల విడుదలవుతుంది. కానీ ఐయుఐలో స్టిమ్యులేషన్ ఆర్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఒకటి బదులు 2 అండం విడుదల అవ్వచ్చు. సో, దేర్ ఆర్ ఛాన్సెస్ ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ మామూలు వాళ్ళకన్నా కొంచెం ఎక్కువుండొచ్చు. ఐవీఎఫ్. ఐవీఎఫ్‌లో ఇంతకుముందు డే 3 ఎంబ్రియోస్‌ని ప్లేస్ చేసేవాళ్ళం. అంటే థర్డ్ డే వరకు ఎంబ్రియోస్‌ని పెంచి ప్లేస్ చేసేవాళ్ళు. అప్పుడు పెట్టేటప్పుడు ఏందంటే థర్డ్ డే ఎంబ్రియోస్‌ని ప్లేస్ చేసేటప్పుడు సక్సెస్ అనేది తక్కువుండేది. అప్పుడు మోర్ థాన్ 2 ఎంబ్రియోస్, 3 ఎంబ్రియోస్ కానీ, 2 ఎంబ్రియోస్ కానీ అట్లా ప్లేస్ చేసేటోళ్ళు. సో, ఛాన్సెస్ ఆఫ్ ట్విన్స్ అప్పుడు ఇంకా ఎక్కువుండింది. ఇప్పుడు డే 5 ఎంబ్రియోస్‌ని ప్లేస్ చేస్తున్నాం. డే 5 వరకు పెరిగే ఎంబ్రియోస్‌లో డే 3 కన్నా సక్సెస్ అనేది కొంచెం ఎక్కువుంటుంది. దానివల్ల 2 ఎంబ్రియోస్‌ని ప్లేస్ చేసినా ట్విన్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఎంబ్రియో గ్రేడింగ్‌ని బట్టి. బట్ జెనెటిక్ టెస్టింగ్ చేసి ప్లేస్ చేసే ఎంబ్రియోస్ అనేది మేము సింగిల్ ఎంబ్రియోనే ప్లేస్ చేస్తాము. అట్లయితే ట్విన్స్ అనేది ఉండదు. సింగిల్ ఎంబ్రియోనే ఉంటది. సో, ఏ మెథడ్‌ని ఎంచుకుంటామో, ఎట్లా ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి ట్విన్స్ అనే ఛాన్సెస్ ఎక్కువ గాని, తక్కువ గాని అవుతుంది. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ సింగిల్ బేబీ అనుకోండి. దెన్ జెనెటిక్ టెస్టింగ్ చేసుకోండి అండ్ యూప్లాయిడ్ ఎంబ్రియోని ప్లేస్ చేసుకోండి. దాంతో సక్సెస్ కూడా పెరుగుతుంది. మీరు అనుకున్నట్టు సింగిల్ బేబీ కూడా ఉంటుంది. థాంక్ యూ.